హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చే టాపిక్ వచ్చేసరికి మనకి 2 నయా పైసే అండ్ 2 పైసే. మనకి 2 నయా పైసే వచ్చేసరికి ఏమో మనకి కాపర్ నికిల్లో దొరుకుతాయి. అండ్ కాపర్ నికిల్లోనే మనకి వేరు వేరు నేమ్స్. ఎగ్జాంపుల్ మనకి 2 పైసే, ఇంకోటి 2 నయా పైసే అంటే 2 పైసే అని 1964లో బాంబే కోల్కతాలో మనకి ప్రింట్ చేశాము. కాబట్టి కాపర్ నికిల్లో మనకు వచ్చేసరికి రెండే రెండు నేమ్స్ డిఫరెన్స్లో దొరుకుతాయి. ఒకటి కాపర్ నికిల్, ఇంకోటి అల్యూమినియం అండ్ మెగ్నీజియం. ఈ మెటాలిక్ కాంపోనెంట్స్లో దొరుకుతాయి. ఫస్ట్ మనకి 1961 బాంబే అండ్ కోల్కతా ఈ కాంపోనెంట్స్లో మనకి మిక్స్ అయినది. మెటల్ వచ్చేసరికి కాపర్ నికిల్లో 1957 నుంచి 1963 వరకు మనకి బాంబే కోల్కతాలో ప్రింట్ చేశారు. ఇప్పుడు మీకు వచ్చేసరికి చూపించేదల్లా కోల్కతా మింట్ 1961 ఎగ్జాక్ట్లీ 1961. దెర్ ఈజ్ నో మింట్ మార్క్, కింద ఎటువంటి మింట్ మార్క్ లేకపోతే కోల్కతా అని గుర్తుపెట్టేసుకోవడమే. ఇక్కడ వచ్చేసరికి 2 పైసే అని లేదు, 2 నయా పైసే. 2 నయా పైసేలో బ్యాక్ సైడ్లో వచ్చేసరికి భారత్, ఇండియన్ ఎటువంటి డిఫరెన్స్ లేకుండా ఇచ్చేశారు. ఇండియన్. దీని వెయిట్ వచ్చేసరికి 3 గ్రామ్స్ వెయిట్ అండ్ సైజ్ వచ్చేసరికి 18 mm వరకే. 18 mm అని చెప్పి మనకి 1957 నుంచి 1964 వరకు 18 mmలో 3 గ్రామ్స్ వెయిట్లోనే కాపర్ నికిల్ మిక్సింగ్ కాంపోనెంట్స్లో మనకి ఈజీగా మెటల్ మిక్సింగ్ కాంపోనెంట్స్గా అనుకోవచ్చు, లేకపోతే నాకు తెలియదు, నాకు ప్రాపర్గా అంత ఐడియా లేదు. మిక్సింగ్ మెటల్ కాపర్ నికిల్ మిక్సింగ్ మెటల్లో మనకి 1957 నుంచి 1964 వరకు మనకి దొరికేది బాంబే కోల్కతాలో ఒక 2 నయా పైసాలోనే ఉన్నది. అంటే అన్నిట్లో ఉన్నాయి. దిస్ ఇస్ అది వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్లో చెప్తా. ప్రస్తుతానికి మనకున్న టాపిక్లో 2 నయా పైసేలో మాత్రమే ప్రింట్ అయిన కాపర్ నికిల్లో దొరికిన మనకి కోల్కతా మింట్. ఈ కోల్కతా మింట్లో మనకి దొరికింది 1961. ఇక్కడికి వచ్చేసరికి మనకి 1957లో బాంబే కోల్కతాలో ప్రింట్ చేశారు. అవి ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు అవి అంత ఇంపార్టెంట్ కాదు. కానీ మనకి 1961 ఇప్పుడు మనకి బాంబే మింట్ అనేది ఎలా ఉంది అనేది మాత్రం చూపించడానికి మాత్రం చూస్తున్నా. ఒక్క నిమిషం చూద్దరు. ఇక్కడ వచ్చేసరికి మనకి బాంబే మింట్ 1961 బాంబే మింట్ ప్రాపర్గా చూస్తే మనకి కింద డైమండ్ అనేది సింబల్ కనపడుతుంది. డైమండ్ క్లారిటీగా ఉందిగా. ఈ డైమండ్ సింబల్ మనకి అన్నిట్లో ఉండిద్ది. 1 రూపీలో, 2 రూపీస్లో. ఇప్పుడు న్యాచురల్ మనకు వచ్చేసరికి 2 రూపీస్లో ఉంది, 1 రూపీలో ఉంది, 5 రూపీస్లో అండ్ 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 100 రూపీస్లో కూడా మనకు ఉన్నాయి. బాంబే, కోల్కతా, హైదరాబాద్, నోయిడా, ఇంకా లండన్, మనకి రకరకాల ప్లేస్లో మనకి ప్రింట్ చేసి తీసుకొచ్చారు. మన ఇండియా రకరకాల ప్లేసుల్లో మనకి ప్రింట్ చేసుకున్నాం మనకి నచ్చినట్టు. కానీ అక్కడ ప్రింట్ అయ్యి వచ్చిందని తెలియటానికి కోసం మనకున్న మింట్ మార్క్ వచ్చేసరికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం. ఆ టాపిక్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ప్రస్తుతానికి మనకి కాపర్ నికిల్లో మనకు వచ్చేసరికి ఏమో 1957 నుంచి 1964 వరకు ఉన్న బాంబే అండ్ కోల్కతా మింట్ ఇలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసరికి 1957 బాంబే కోల్కతాలో ప్రింట్ చేశారు. 1958లో కూడా బాంబే కోల్కతా, 1959, 1960, 1961, 1962, 1963 బాంబే కోల్కతా. ఎటువంటి చేంజ్ లేదు. బాంబే అండ్ కోల్కతాలోనే ప్రింట్ చేశారు. 1964లో బాంబే కోల్కతాలో ప్రింట్ చేసిన అందులో స్లైడ్ డిఫరెన్స్ అంటే బాంబే కోల్కతాలోనే స్లైడ్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే ఒక్క నిమిషం. ఇందులో మనకి వచ్చేసరికి హిందీలో
హిందీలో దో పైసే, దో పైసే అనేది ప్రింట్ మార్క్ వచ్చింది. పైన కానీ కింద కానీ స్పెరికలమ్స్ కానీ ఎటువంటి చేంజ్ లేదు. 8 సైడ్స్ 1 2 3 4 5 6 7 8 ఈ 8 సైడ్స్ వచ్చేసరికి ఎటువంటి స్పెరికలం డిఫరెన్స్ లేకుండా మనకి 1957 నుంచి 1979 వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. 2 నయా పైసేలో అండ్ 2 పైసేలో మనకి డిఫరెన్స్ లేకుండా ప్రింట్ చేశారు. అందులో ఈ 2 నయా పైసే వచ్చేసరికి 1957 టు 1963 అండ్ 2 పైసే అంటే దో పైసే అండ్ హిందీలో మాత్రమే ప్రింట్ చేసిన దో పైసే అనేది మాత్రం వచ్చేసరికి 1964 వరకే. అండ్ ఇవన్నీ ఇక్కడ 1957 నుంచి 1964 వరకు బాంబే అండ్ కోల్కతాలోనే ప్రింట్ చేశారు. బాంబే అండ్ కోల్కతా వరకే. ఇక్కడ మనకు వచ్చేసరికి నెక్స్ట్ ప్రింట్ వచ్చేసరికి 2 పైసే దో పైసేకి ఇక్కడ మనకి ఎటువంటి నేమ్ పైసే అనేది హిందీలో ఇంగ్లీష్లో అంటే రివర్స్ చెప్పాను, హిందీ అండ్ ఇంగ్లీష్. పైసే 2 పైసే 1967. ఇక్కడ 1965 నుంచి 1979 వరకు ఈ అల్యూమినియం మెగ్నీషియంలోనే ప్రింట్ చేసి ఇచ్చారు. అల్యూమినియం మెగ్నీషియంలో మనకి ప్రింట్ చేసినప్పుడు ఎక్స్ట్రా ప్లేస్ యాడ్ అయింది. ఎక్స్ట్రా ప్లేస్ వచ్చేసరికి హైదరాబాద్ అంటే తెలంగాణ మనకి ఆటోమేటిక్గా తెలిసిందే కదా. హైదరాబాద్ బాంబే కోల్కతా అండ్ హైదరాబాద్. బాంబే కోల్కతాలో మాత్రం మనకి ప్రింట్ చేసి వచ్చేసరికి 1965 1966 1967 అండ్ 1968 బాంబే కోల్కతాలోనే ప్రింట్ చేశారు. 1969 ఒక్క బాంబేలోనే ప్రింట్ చేశారు, హైదరాబాద్ కాదు. 1969 బాంబే ఒక్కటే. కానీ 1970 1971 కోల్కతాలో మాత్రం ప్రింట్ చేశారు. ఆ 2 ఇయర్స్ మాత్రం కోల్కతాలోనే ప్రింట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 1972 టు 1975 కోల్కతా అండ్ హైదరాబాద్. అంటే 1972 1973 1974 1975 మాత్రం కోల్కతా అండ్ హైదరాబాద్లోనే ప్రింట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి కోల్కతా తీసేసి బాంబే తీసేసి హైదరాబాద్ అని యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ 3 ఇయర్స్ అంటే 1976 77 78 బాంబే అండ్ హైదరాబాద్ రెండిట్లో ప్రింట్ చేశారు. వచ్చేసరికి బాంబే హైదరాబాద్లో 1960 1975 1976 1977 76 77 78 ఈ 3 ఇయర్స్ మాత్రం బాంబే హైదరాబాద్లో ప్రింట్ చేశారు. ఒక 1979లో మాత్రం ఒకటే హైదరాబాద్లో ప్రింట్ చేశారు. అంటే మనకి ఒక్కొక్క కంట్రీలో మనకి ప్రింట్ చేశారు, ఒక్కొక్క కంట్రీ అంటాం కాదు, ఒక్కొక్క స్టేట్లో ప్రింట్ చేసిన వచ్చేసరికి 1969 బాంబే, 1970 1971 కోల్కతా, 1979 హైదరాబాద్ వీటి వరకు ప్రింట్ చేశారు. వీటి యొక్క వెయిట్ వచ్చేసరికి ఏమో 1 గ్రామ్. దీని వెయిట్ 1 గ్రామ్ అంటే 2 పైసే ఆన్ 1965 నుంచి 1979 వరకు 1 గ్రామ్ వరకు ఉన్న వెయిట్లో ఈ ప్రింట్ చేశారు. వెయిట్ ఎక్కువ అయిపోతున్నాయి అనుకుంటాను, నాకు అంత ఐడియా లేదు. మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి 20 mm సైజులో అల్యూమినియం అండ్ మెగ్నీషియం కాంపోనెంట్స్లో 8 స్పెరికలమ్స్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 స్పెరికల్స్ దొరికింది. మనకు వచ్చేసరికి 1 గ్రామ్ 20 mm సైజ్ 1965 నుంచి 1979 వరకు మనకి దొరికే 19 నయా పైసే అండ్ 2 పైసే వీటి వరకు మనకు వచ్చిన ఈరోజు టాపిక్ ఇక్కడితో ఖతం. నెక్స్ట్ వీటి యొక్క వెయిట్ వరకు నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను.